హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిమా స్టడీ. సో లాస్ట్ వీడియోలో నేను 20 క్వశ్చన్స్ వరకు మీతో షేర్ చేసుకున్నాను కదా అండి. ఇప్పుడు 4th చాప్టర్ అయినటువంటి చట్టాలు హక్కుల నుండి 21 నుండి 42 వరకు క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేసుకుంటే అక్కడికి మనకు 4th చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. 1 బిట్ చూడండి. ఆర్టీఈ 2009 ప్రకారం 6 నుండి 8వ తరగతి వరకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు. ఫస్ట్ ఆప్షన్ 800, సెకండ్ 1000, థర్డ్ 1200, ఫోర్త్ 1760. 6 నుండి 8 వరకు విద్యా సంవత్సరంలో ఎన్ని గంటలు ఉంటుందండి? 1000. 22 ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాల పనిచేయు వేళలు, స్కూల్ టైమింగ్స్ అన్నమాట. 9 to 3:35 PM, 9 నుండి 4 గంటల 5 వరకు, 9:45 నుండి 4:45 వరకు, 9:45 నుండి 4:40 వరకు. సో ఆర్టీఈ 2009 ప్రకారము స్కూల్ యొక్క టైమింగ్స్ 9 నుండి 3 గంటల 35 నిమిషాల వరకు. 23 ఆర్టీఈ 2009 ప్రకారం టీచర్లకు వారానికి కనీస పని గంటలు తయారీతో కలిసి ఫస్ట్ ఆప్షన్ 42 గంటలు, సెకండ్ 35 గంటలు, థర్డ్ 40 గంటలు, ఫోర్త్ 45 గంటలు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ 45 గంటలు. 24 జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ NCPCR ప్రకారం బాలలు అంటే ఫస్ట్ ఆప్షన్ 0 నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన వారు, సెకండ్ ఆప్షన్ 0 నుండి 16 సంవత్సరాల వయసు కలిగిన వారు, థర్డ్ ఆప్షన్ 3 నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన వారు, ఫోర్త్ ఆప్షన్ 0 నుండి 10 సంవత్సరాల వయసు కలిగిన వారు. ఫస్ట్ ఆప్షన్ 0 నుండి 14 సంవత్సరాల వయసు కలవారిని మనము బాలలు అని అంటాము. 25 నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను గురించి తెలిపే రాజ్యాంగ ప్రకటన. ఫస్ట్ ఆప్షన్ 45, సెకండ్ ఆప్షన్ 29, థర్డ్ ఆప్షన్ 21, ఫోర్త్ ఆప్షన్ 46, థర్డ్ ఆప్షన్ 21 ఈస్ కరెక్ట్ ఆన్సర్. 26th క్వశ్చన్ అంటరానితనాన్ని నిషేధించిన రాజ్యాంగ ప్రకటన. ఫస్ట్ ఆప్షన్ 11వ, సెకండ్ 17వ, థర్డ్ 25వ, ఫోర్త్ 29వ. అంటరానితనాన్ని నిషేధించిన రాజ్యాంగ ప్రకటన ఏది? 17వ ప్రకటన. 27th క్వశ్చన్ క్రింది రాజ్యాంగ ప్రకటనలో మత స్వేచ్ఛను కల్పించేది. ఫస్ట్ ఆప్షన్ 15, సెకండ్ ఆప్షన్ 19, థర్డ్ 25, ఫోర్త్ 29, థర్డ్ ఆప్షన్ 25 ఈస్ కరెక్ట్ ఆన్సర్. 28th క్వశ్చన్ చూసుకోండి. ఆర్టీఈ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 1 నుండి 5 తరగతుల వరకు బోధనా గంటలు. ఫస్ట్ ఆప్షన్ 800, సెకండ్ 1000, థర్డ్ 1200, ఫోర్త్ 1250. ఆర్టీ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 1 నుండి 5 క్లాసెస్ వరకు ఎన్ని అవర్స్ మనము టీచింగ్ చేయాలి? 800 అవర్స్, 800 గంటలు. నెక్స్ట్ 29 ఆర్టీ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయుని పోస్టు మంజూరు కావాలంటే పాఠశాలలో ఉండవలసిన విద్యార్థుల సంఖ్య. ఫస్ట్ ఆప్షన్ 150కి పైన, సెకండ్ 100కి పైన, థర్డ్ 120కి పైన, ఫోర్త్ 130కి పైన. ఫస్ట్ ఆప్షన్ 150కి పైన. నెక్స్ట్ 30 విశ్వ మానవ హక్కుల ప్రకటన ఈ క్రింది సంవత్సరంలో జరిగినది. ఫస్ట్ ఆప్షన్ 1919, 1922, 1948, 1950. విశ్వ మానవ హక్కుల ప్రకటన 1945 సంవత్సరంలో జరిగినది. నెక్స్ట్ 31 మానవ హక్కుల దినం ఎప్పుడు? ఫస్ట్ జనవరి 10వ తారీఖు, సెకండ్ ఆప్షన్ జూన్ 30, థర్డ్ ఆప్షన్ ఆగస్ట్ 25, ఫోర్త్ ఆప్షన్ డిసెంబర్ 10. మానవ హక్కుల దినం ఎప్పుడు అండి? డిసెంబర్ 10వ తారీఖు మానవ హక్కుల దినం. నెక్స్ట్ 32 UNO ఈ క్రింది కాలాన్ని మానవ హక్కుల విద్యా దినోత్సవంగా ప్రకటించింది. ఫస్ట్ క్వశ్చన్ 1980, సెకండ్ 1990, 2000 సంవత్సరంలో. నెక్స్ట్ 2000 నుండి 2010, నెక్స్ట్ 2010, 2020 కాలంలో. ఇప్పుడు ఏ సంవత్సరంలో జరిగింది మానవ హక్కుల విద్యా దినోత్సవం అంటే మనకు 1990 నుండి 2000 సంవత్సరంలో జరిగింది. నెక్స్ట్ 33 క్వశ్చన్ సమానత్వపు హక్కు ఈ క్రింది ఆర్డినెన్స్లో ఉంది. ఫస్ట్ ఆప్షన్ 14 నుండి 18, సెకండ్ 23 నుండి 24, థర్డ్ 19 నుండి 22, ఫోర్త్ ఆప్షన్ 27 నుండి 30. ఫస్ట్ ఆప్షన్ 14 నుండి 18 సమానత్వపు హక్కు ఈ ఆర్డినెన్స్లో ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 34 క్రింది వాటిలో సరికాని జత ఏది అనేసి అడిగారు. బాగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే, ఆర్టికల్ 22 ప్రాథమిక విద్యా హక్కు, ఆర్టికల్ 24 14 ఏళ్లలోపు బాలలకు పనిచేసే హక్కు, ఆర్టికల్ 29 మైనారిటీల ప్రయోజనాల హక్కు. ఇక్కడ థర్డ్ ఆప్షన్ రాంగ్గా ఇచ్చారు కాబట్టి 14 ఏళ్లలోపు బాలలకు పనిచేసే హక్కు ఇచ్చాడు కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 35 జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం. ఫస్ట్ ఆప్షన్ 1947, సెకండ్ 1950, థర్డ్ 1965, ఫోర్త్ 1993. జాతీయ మానవ హక్కుల కమిషను 1993 సంవత్సరంలో ఏర్పాటైంది. 36 జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్
ఫస్ట్ ఆప్షన్ భారత ప్రధాని, సెకండ్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, థర్డ్ ఆప్షన్ రాష్ట్రపతి, ఫోర్త్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరండి? సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అన్నమాట. 37 క్వశ్చన్ చూసుకోండి. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం ఏ రోజు ఇచ్చారు? ఫస్ట్ ఆప్షన్ నవంబర్ 20, సెకండ్ ఆప్షన్ నవంబర్ 14, థర్డ్ నవంబర్ 7, ఫోర్త్ నవంబర్ 10. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినము నవంబర్ 14 అనమాట. మనం బాలల దినోత్సవం చేసుకుంటాం కదా, నవంబర్ 14 అలా. నెక్స్ట్ 38 బాలల హక్కులలో విద్యా శిశు పోషణ దీని క్రింద ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ మనుగడ సాగించే హక్కు, సెకండ్ రక్షణ పొందే హక్కు, థర్డ్ అభివృద్ధి చెందే హక్కు, ఫోర్త్ పాల్గొనే హక్కు. బాలల హక్కులలో విద్యా శిశు పోషణ అభివృద్ధి చెందే హక్కు కిందికి వస్తాయండి. థర్డ్ ఆప్షన్ అభివృద్ధి చెందే హక్కు. నెక్స్ట్ 39 ఆర్టీఐ చట్టం అమలులోకి వచ్చిన తేదీ. ఇక్కడ డేట్స్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆప్షన్ 21 అక్టోబర్ 2005, సెకండ్ ఆప్షన్ 16 జూన్ 2000 సంవత్సరం, థర్డ్ ఆప్షన్ 30 జూన్ 1965, ఫోర్త్ ఆప్షన్ 10 డిసెంబర్ 2017. ఆర్టీఐ చట్టం ఏ సంవత్సరంలో వచ్చిన తేదీ చూడండి. ఫస్ట్ ఆప్షన్ 21 అక్టోబరు 2005 సంవత్సరంలో ఆర్టీఐ చట్టం అమలులోకి వచ్చింది. 40 దారిద్ర్య రేఖ దిగువ కలవారు బీపీఎల్ సమాచార హక్కు ప్రకారం వివరాలు పొందుటకు చెల్లించాల్సిన ఫీజు 5 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు, అసలు చెల్లించాల్సిన అవసరం లేదు. చూడండి ఇక్కడ బీపీఎల్ సమాచార హక్కు ప్రకారము వివరాలు పొందుటకు చెల్లించాల్సిన ఫీజు ఎంత అండి? మనం అసలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్సర్ కూడా అదే. నెక్స్ట్ 41 సమాచార హక్కు చట్టం క్రింద చేసుకున్న సాధారణ దరఖాస్తుకు సమాధానం ఇవ్వడానికి గల వ్యవధి. ఆప్షన్ నెంబర్ 1 10 రోజులు, సెకండ్ 20 రోజులు, థర్డ్ 30 రోజులు, ఫోర్త్ 15 రోజులు. థర్డ్ ఆప్షన్ 30 డేస్ కరెక్ట్ అన్నమాట. 42 సమాచార హక్కు చట్టం క్రింద కోరిన సమాచారం ప్రాణహానికి లేదా వ్యక్తి స్వేచ్ఛకు చెందినది అయితే సమాధానం ఇవ్వడానికి గడువు. ఆప్షన్ నెంబర్ 1 12, 2 24 గంటలు, 3 45 అవర్స్, 4 30. ఎన్ని గంటలు ఇచ్చారు ఇక్కడ? ఆన్సర్ చూడండి 45 గంటలు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 43 కేంద్ర సమాచార కమిషన్ తొలగింపుకి వీరి ఆదేశాలు అవసరం. రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, లోక్సభ స్పీకర్. కేంద్ర సమాచార కమిషన్ తొలగింపు ఎవరి ఆదేశాలకి అవసరము? రాష్ట్రపతి. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 44 రాష్ట్ర సమాచార కమిషనర్లను తొలగించే అధికారం వీరికి కలదు. ఫస్ట్ ఆప్షన్ గవర్నర్, సెకండ్ సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి, థర్డ్ రాష్ట్రపతి, ఫోర్త్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. రాష్ట్ర సమాచార కమిషనర్ను తొలగించే అధికారం ఎవరికి కలదండి? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మాత్రమే కలదు. లాస్ట్ క్వశ్చన్ 45 కేంద్ర సమాచార కమిషనర్ పదవి కాలం. ఫస్ట్ ఆప్షన్ 60 సంవత్సరాలు, సెకండ్ 65 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు, ఏది ముందైతే అదంట. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి, పదవి చేపట్టినప్పటి నుండి 3 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాల వయసు వరకు. ఫోర్త్ నిర్దిష్టంగా పేర్కొనబడలేదు, అంటే కరెక్ట్గా చెప్పబడలేదన్నమాట. 45కి ఆన్సర్ ఏది? 65 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు. డన్. 4th చాప్టర్ ఇక్కడితో రివిజన్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ చూడండి 5th చాప్టర్ ఉంది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 NCF 2005 టాపిక్ టుమారో డిస్కస్ చేద్దాం. వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలా PDF రూపంలో సెండ్ చేస్తాను అన్నమాట. మన ఛానల్లో ఉండే క్లాసెస్ మీకు ఏ విధంగా యూజ్ అయ్యాయో, ఇంకా ఎలా మీకు చెప్పాలో కూడా నాతో కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.